రైట్. సో గౌరీ సతీష్ గారు, సో ఏం చెప్తారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగినటువంటి ఎన్నిక ఇది అని చెప్తున్నారు. ఏంటి మొత్తం అంతా సర్వశక్తులు ఒడ్డింది కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మరి అటువైపు బీఆర్ఎస్ కూడా అదే ధీమాతో ఉన్నారు, మాదే గెలుపు అన్నటువంటిది. సో మీ అంచనాలు ఏంటి? సర్వేలు అయితే మీకు అనుకూలంగా వచ్చాయి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ఆచార్య గారికి, శివప్రద్ గారికి, అనలిస్ట్ గారికి, మీకు రాజు స్పేక్స్లకు కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు వెనకటికో సామెత చెప్పిండ్రు, ఆడరాక పాత గజ్జలు అన్నారట. దాంతోపాటు ఈ భారతదేశంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో మంచి సాంప్రదాయం ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా చనిపోతే ఎక్కడైనా వారికి ఉన్నటువంటి సీటును ఆ రాజకీయ పార్టీకే సంసిద్ధత వ్యక్తం చేసే సాంప్రదాయం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు. దురదృష్టం ఏంటంటే గెలిపించుకునే సాంప్రదాయం ఉండే. దురదృష్టం ఏంటంటే ఆ సాంప్రదాయాన్ని తుంగలో దక్కినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది అనేది మర్చిపోయి మాట్లాడితే సమాజం అంతా అసహించుకుంటుంది అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటుగా ఉప ఎన్నిక జరిగినప్పుడు నా గొంతు ఉంది కదా అని నేను అరిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సమాజం అంతా కూడా వాస్తవ పరిస్థితిని గ్రహిస్తుంది అనేది కూడా మనం వాస్తవాన్ని గ్రహించాలి, వాస్తవాన్ని చర్చించాలి. దాంతోపాటుగా హుజూరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కోసం అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టిందో అది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకోటి ఏందా ఒక్కసారి ఆత్మవంచన చేసుకునే విధంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎన్నికలు జరిగేటప్పుడు ప్రవేశపెట్టడం అంటే ప్రజాస్వామ్యయుతమా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అనేది ఆలోచన చేయాలి ఎవరమైనా కానీ. మరి కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థిని తీసుకొచ్చి దానికంటే ముందే మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. దాంతోపాటుగా ఎక్కడైతే వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ప్లీజ్ రోజా గారు, నేనేం చెప్తున్నంటే దాంతోపాటు నేనేమంటున్నానంటే ఎక్కడైతే ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర మూలల నుంచి ఉన్నటువంటి క్యాడర్నంతా తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే సమాజం అంతా అసహించుకుంటుంది. ఎందుకనంటే వాళ్ళ పెద్ద ఆయన రాడు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మా ప్రభుత్వానికి రెఫరెండం అని చెప్పి మేము చెప్పినాం. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బై ఎలక్షన్ కానీ ఏదైనా ఎన్నికల్లో కానీ మా ఎన్నికల రిఫరెండం అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎక్కడ ఒప్పుకున్నారు? రిఫరెండం అని చెప్పి మా జర్నలిస్ట్ అడిగిన దానికి కూడా తప్పించేవారు కదా, ముఖ్యమంత్రి మాట్లాడలేదు కదా దాని గురించి. ఏం చెప్పారు, నేను మా స్కీమ్స్ అన్ని కూడా మేము ప్రజలకు మాకు 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం విత్ ఇన్ 200 డేస్లో అని చెప్తా ఉన్నారు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. అంటే అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్ట, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించినట్ట కాదా అనే ఒక అంశం అయితే, రెండవది కత్తూరుకిచ్చి యుద్ధం ఒకరు చేయమంటున్నారు అని చెప్పి ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ నాయకులు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకులు కనీసం ఎలక్షన్లు జరుగుతూ ఉంటే కనీసం అప్పీల్ చేయనటువంటి జనాలపైన, తెలంగాణ ప్రజల పట్ల కానీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల పట్ల కానీ ఎంతవరకు ప్రేమ ఉందో ఒక్కసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా మేము జూబ్లీహిల్స్లో అభివృద్ధిని చూసి ఓటేయండి, 2 సంవత్సరాలు మాకు కలిసింది, ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది, సంక్షేమ పథకాలు ఇంట్రడ్యూస్ చేసినాం, ఇంకా మేము చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, మాకు అవకాశం కల్పియండి, మా ప్రతినిధిగా ఒక బీసీ బిడ్డగా మేము అవకాశం కల్పించినాం, మీరు మీ ప్రతినిధిగా మేము సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థిని అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాన్ని కనీసం జూబ్లీహిల్స్, ఇందాక ఇదే స్టూడియోలో మనం చర్చించడం, పేరు గొప్ప ఊరు దిబ్బ జూబ్లీహిల్స్ పరిస్థితి, మౌలిక సదుపాయాల విషయంలో వాళ్ళు 10 సంవత్సరాలు చేస్తే మరి ఎందుకు అన్ని అవసరాలు వచ్చినాయి? ఇవన్నీ మనం ఎన్నికలకు ముందు ఇవన్నీ మాట్లాడాం. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సర్వేల గురించి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఫేక్ సర్వేలు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైతే డబ్బులు ఇస్తే బ్యాండ్ మేడం వాడు నేను ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు అని చెప్పారు. సో మరి ఇప్పుడు ఇవన్నీ సర్వేలు మీకు అనుకూలంగా చెప్తున్నాయి కదా, ఇప్పుడు ఆ సర్వేలకి క్రెడిబిలిటీ ఉందా? కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా, నమ్మట్లేదా? సర్వేలు అనేటివి ఖచ్చితంగా ప్రామాణికం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం గతంలో చూసినటువంటి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఏ విధంగా తారుమానైనా కూడా తెలుసు. కానీ జూబ్లీహిల్స్ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, వారు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా నిన్నటి వరకు మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి
ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మాకు అవకాశం కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి, గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యానికి సపోర్ట్గా నిలుస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రజలు ఇచ్చారు తప్పితే ఈ సర్వేలు అనేటివి తారుమారు కూడా అయ్యే అవకాశం అంటే ముందు 2 సర్వేలు ప్రీ పోల్ సర్వేలు వచ్చాయి, అవి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. వెంటనే సీఎం రేవంత్ ఆ రకంగా వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? సర్వేలు నమ్ముతారా నమ్మరా? మేము ఏం చెప్తున్నామంటే జూబ్లీహిల్స్ యొక్క ప్రజల మనోభావాలు గౌరవిస్తాం మేము, వాళ్ళు చెప్పినటువంటి మాటను విశ్వసిస్తాం మేము. సర్వేల కంటే ముఖ్యం మాకు జూబ్లీహిల్స్ 4 లక్షల కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించుకుంది. ఆ సర్వే ఆధారంగా మాకు మంచి మెజార్టీ రాబోతుంది. మాకు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. దానికి మేము జూబ్లీహిల్స్ ప్రజలకు రుణపడి ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100% నెరవేరుస్తాం.